నీకే టాస్ నీకే ఛాన్స్ ఉంటుంది వేణు వేణు ఆడుదాం ఆంధ్ర ఇది అందరి ఆట టోర్నమెంట్ క్రీడా పోటీలను ఈరోజు అనగా 26/12/2023 సంవత్సరమున ప్రొద్దుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఈ క్రీడలను ప్రారంభిస్తూ నియోజకవర్గ శాసనసభ సభ్యుల హోదాలో ప్రకటిస్తున్నారు. క్రీడాకారులందరూ కూడా 17వ వార్డు గారికి ప్రొద్దుటూరు నియోజకవర్గ క్రీడాకారుల వైపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు. ఈ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది మొదటిసారి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద స్థాయిలో ఇన్ని కోట్ల రూపాయల ఖర్చులు నిర్వహించి అధికార యంత్రాంగాన్ని పూర్తిగా నిమగ్నం చేసి సుదీర్ఘమైన కాలం అంటే 47 రోజుల పాటు క్రీడా ఉత్సవాలు నిర్వహించడం అనేది ఈ రాష్ట్ర చరిత్రలోనే ఇది ప్రప్రథమం. ఈ ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందనడంలో ఏమాత్రం అతిశక్తి లేదనేది వాస్తవం. మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలి. క్రీడాకారులలో మట్టిలో మాణిక్యాలు ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో బ్రతుకులు లాంటి పట్టణాలలో ఉన్నారో వారిని వెలికి తీసి జాతీయ అంతర్జాతీయ క్రీడా వేదికలపైన వీరు నిలబెట్టాలి అన్నదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది మనందరం మనస్ఫూర్తిగా స్వాగతించాల్సినది, అభినందించాల్సినది. క్రీడలంటే అందరికీ తెలుసు ఆసక్తి. క్రీడల వలన మానసిక వికాసం, శారీరక దృఢత్వం, జీవితంలో భవిష్యత్తు రేఖ రావడానికి ఉపయోగపడే అంశంగా ఉంటుంది. ఇంతకంటే ప్రధానంగా ఒక్క విషయం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. క్రీడల వల్ల మనకి ఎంత ప్రయోజనం ఉందనేది మానసిక దృఢత్వంతో పాటు శారీరక దృఢత్వంతో పాటు జీవితంలో గెలుపు ఓటములను సమానంగా స్వీకరించగలిగినటువంటి నైజం ఇక్కడనే పరిచయం అవుతారు, ఈ క్రీడల నుంచే పరిచయం అవుతారు. ఎక్కడైనా ఓటమి చెందిన వాడు దిగులు పడడం, గెలిచిన వాడు ఆనందపడడం సహజం. కానీ క్రీడల్లో మాత్రమే గెలుపుకు దగ్గరగా ప్రయాణం చేసి ఓడిన వాడు గెలిచిన వారిని మనస్ఫూర్తిగా అభినందించి తిరిగి మళ్ళా గెలుపును సొంతం చేసుకునేంత వరకు నిర్విరామంగా అవిశ్రాంతంగా ప్రయత్నం చేసేవాడే నిజమైన క్రీడాకారుడు. ఆ క్రీడాకారుడే రాజకీయ నాయకులు కూడా స్ఫూర్తిదాయకం. గెలుపు ఓటములు సర్వసాధారణం, కానీ ఓడిన వాడు గెలిచేదాని కోసం శ్రమించడమే ధర్మం. ఇదే మానవుని యొక్క లక్షణం. అది ఒక్క క్రీడల్లోనే సాధ్యమవుతారు. అందుకే మన పిల్లలను మనం క్రీడల వైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మానసికంగా శారీరకంగా వారిని దృఢత్వం చేయాల్సిన అవసరం ఉంది. మంచి వ్యాయామాన్ని శరీరానికి అందించాల్సిన అవసరం ఉంది. విద్యతో పాటు క్రీడలు తోడైతే భవిష్యత్తులో ఉన్నతమైన శిఖరాలు అధిరోహించడానికి అవకాశం ఉంటుంది. జాతీయ అంతర్జాతీయ వేదికలపైన మన వాళ్ళను పరిచయం చేసుకునే దానికోసం కీర్తి ప్రతిష్టలతో మన వాళ్ళను చూసుకునే దానికి అవకాశం ఉండేదే ఈ క్రీడలు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని గొప్పగా దూరదృష్టితో ఆలోచించి ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఈ మంచి అవకాశాన్ని క్రీడాకారులకు ఇస్తూ ఉంది. ఒక్క ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనే, ఒక్క ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోనే మీరు ఇచ్చిన ప్రకారం 507 మ్యాచ్లు జరుగుతాయంట. 502 టీమ్స్తో 502 టీమ్స్తో 257 మ్యాచ్లు ఇక్కడ జరుగుతాయి ఒక ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి సంబంధించి.
చాలా ఆశ్చర్యకరం. 502 టీములతో 257 మ్యాచ్లు 47 రోజుల కాలం పాటు ఇక్కడ జరుగుతాయి. ఈ నుంచి మళ్ళీ తర్వాత కడప జిల్లా స్థాయిలో జరుగుతాయి. జిల్లా స్థాయి నుంచి మళ్ళీ తర్వాత రాష్ట్ర స్థాయిలో జరుగుతాయి. తర్వాత క్రీడలకు సంబంధించి బహుమతులు కూడా ప్రోత్సాహక బహుమతులే కాకుండా వారికి ఉపయోగపడే స్థాయిలోనే రాష్ట్ర ప్రభుత్వం బహుమతులు లక్షల రూపాయల్లో 5 లక్షల రూపాయలు, 2 లక్షల రూపాయలు, ₹1,00,000 పెద్ద స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం బహుమతులను ఇస్తా ఉందంటే కారణం వారికి క్రీడా స్ఫూర్తిని వారిలో కలిగించడానికి, అటువైపు ప్రయాణం చేయించడానికి, వారి అవసరాలను తీర్చుకోవడానికి, మరింత ఉత్సాహాన్ని వారిలో నింపడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దీనివల్ల తీవ్రంగా శ్రమిస్తూ ఉంది. ఉపయోగపడాలనే దృష్టితో పనిచేస్తుందనేది ఇది మనందరం విదితమే అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. ఈ సందర్భంగా మరొకసారి ఈ క్రీడల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరూ కూడా క్రీడల్లో పాల్గొనే వాళ్ళందరూ కూడా విజేతలే అన్న సత్యాన్ని నేను మనస్ఫూర్తిగా విశ్వసించు. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.